గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. దానికి సంబంధించిన కీలక అప్డేట్స్ అందుతున్నాయి. మరికొద్ది సేపట్లో విజయవాడకు వల్లభనేని వంశీని తరలించబోతున్నారు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు వల్లభనేని వంశీని పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ని బెదిరించి దాడి చేసిన కేసులోనే వంశీని అరెస్ట్ చేశారు. వంశీపై 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కేసులు నమోదయ్యాయి. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతోటి ఈ కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ కేసులో కీలకంగా సత్యవర్ధన్ కాల్ రికార్డులున్నాయి. వంశీ సత్యవర్ధన్ల మధ్య జరిగిన కాల్ రికార్డ్స్ని సేకరించారు పోలీసులు. కాల్ రికార్డింగ్స్లో పక్కా ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి ఎవిడెన్సెస్తోనే అరెస్ట్ చేశామని పటమట పోలీసులు చెప్తున్నారు. మొదట కేసు వేసిన సత్యవర్ధన్ తర్వాత తాను లేనంటూ కేసు వెనక్కి తీసుకోవడంపై బెదిరింపులు ఉన్నాయంటున్నారు పోలీసులు. కేసుకు సంబంధించిన పూర్వాపరాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కేసులో? ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరిన వంశీని తీసుకుని వస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మరి కాసేపట్లో విజయవాడ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. విజయవాడ తీసుకుని వచ్చిన తర్వాత అంటే మధ్యలో నందిగామలోనే హాస్పిటల్లోనే ఆయనకి చికిత్సలు చేస్తారని అనుకున్నాము, కానీ అక్కడ ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది అరెస్ట్ చేసిన తర్వాత. సో అవి చేస్తారేమో అనుకున్నారు, కానీ అక్కడ నుంచి కూడా తీసుకుని ముందుకు వచ్చేస్తున్నారు. కోర్టులో తీసుకుని వెళ్తారా లేక పడమట పోలీస్ స్టేషన్ తీసుకుని వస్తారా అనేది చూడాల్సి ఉంది. కేసు నమోదైంది పడమట పోలీస్ స్టేషన్లో కాబట్టి ఎఫ్ఐఆర్ అక్కడే నమోదైంది. సో ఫార్మాలిటీస్ ఉంటాయి, కొన్ని సిగ్నేచర్స్ అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడికి తీసుకెళ్తే మాత్రం అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రజెంట్ అయితే సాక్ష్యాధారాలు ఏమేమి ఉన్నాయి పోలీసుల దగ్గర ఈ కేసుకు సంబంధించి అంటే ఫస్ట్లోనే ఏదైతే 2023లో 22 ఫిబ్రవరి రోజు గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసినప్పుడు అప్పుడు జరిగిన అప్పుడు వంశీ అనుచరులతో పాటు వంశీ కూడా దీనికి సంబంధించి వెనకంతా కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా వంశీదే అని చెప్పి అప్పుడు సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మనం చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యి దాంట్లో ఎవరెవరు ఉన్నారో నిందితులు అందరినీ కూడా దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, మరి కొంతమంది ముందస్తు బెయిల్ తీసుకుని వచ్చారు. అందులో భాగంగా వంశీ కూడా ముందస్తు బెయిల్కి సంబంధించి ఏ కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయకూడదు అని చెప్పి తీసుకుని రావడం జరిగింది ఆర్డర్స్. అయితే ఈరోజు కూడా ఆ కేసుకి సంబంధించి ప్రత్యేకంగా ఈరోజు కూడా జడ్జిమెంట్ రావాల్సి ఉన్నింది బెయిల్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే గత మండే రోజు సత్యవర్ధన్ తన వాంగ్మూలాన్ని మార్చడము, అఫిడవిట్ దాఖలు చేయడము, తనకేం సంబంధమే లేదు ఈ కేసులో. ఎందుకంటే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న నేపథ్యంలో అప్పుడు అదే రోజు ఆయన కూడా ఉన్న సమయంలోనే దాడి జరిగినప్పుడు ఆయన స్వయాన ఫిర్యాదు చేసినప్పుడు అలాంటి వ్యక్తి మళ్ళీ తన స్టేట్మెంట్ని ఎందుకు మార్చుకున్నాడనే నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం వంశీకిను అటు సత్యవర్ధన్కి జరిగిన కాల్ రికార్డ్స్ మీరు ప్రధానంగా వాటిని ఆ రికార్డ్స్ని పోలీసులు తీసుకున్నారు. సో ఇది ఇప్పుడు ఈ కేసు దాంతోపాటు వాళ్ళ మదర్ సత్యవర్ధన్ మదర్ తన కొడుకుని కిడ్నాప్ చేసి ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కూడా చేశారు అని చెప్పి ఏదైతే కేసు నమోదు చేశారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి ఈ కేసులో ఎస్సీ ఎస్టీ కేసులో ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. అరెస్ట్ అయిన 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఈరోజు రాత్రిలోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వంశీని కోర్టు ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత కోర్టు రిమాండ్కు తరలించే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి కాబట్టి ఇందులో బెయిల్ స్టేషన్ బెయిల్ కానీ వేరే బెయిల్స్ కానీ వచ్చే అవకాశం అయితే లేదు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు విజయవాడ అవుట్స్కట్స్ వరకు కాన్వాయ్ వచ్చిందని చెప్తున్నారు. తీసుకున్న తర్వాత డైరెక్ట్ కోర్టుకి వెళ్తారా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. ఆల్ రైట్ హసీనా, సో అది ప్రస్తుతం పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే విజయవాడకి తీసుకురాబోతున్నారు వల్లభనేని వంశీని పటమట పోలీసులు.